బిగ్ బాస్ సీజన్లో జరగనన్ని దారుణాలు బయటకు వచ్చాక జరిగినాయి. అక్కడే మీ కారు పగలగొట్టడం కానీ ఇదంతా చూసినప్పుడు ఏమనిపించింది? ఈ చెప్తున్నా కదా, అంటే ఆ కార్లు అలా పగలగొట్టడం అలా చేయడం నిజంగా ఆ టైంలో దిగింటే నేను కూడా పగలగొట్టేవాడిని. ఎవరినో ఒకరిని కంపల్సరీ, పర్లేదు నన్ను కొట్టినా పర్లేదు, నాకు తగిలినా పర్లేదు ఎవరినో ఒకనైతే కొడతాను కదా. అంత కోపం వచ్చింది, అన్ని మాటలు విన్నాను. అవన్నీ తర్వాత ఆలోచించిందంటే అన్నిటినీ మనసులో పెట్టుకొని ఎక్కడ చూపించుకోవాలో అక్కడ చూపించుకుంటే మన జీవితం బాగుంటుందని తెలుసుకొని వదిలేశారు. అమర్కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం. చాలా సీజన్స్లో కంటెస్టెంట్స్కి ఫ్రెండ్స్గా వెళ్ళడం జరిగింది. ఎప్పటి నుంచో కాల్స్ వస్తున్నా కూడా లాస్ట్ సీజన్ 7 కన్ఫర్మ్ అయింది. ఈ ఓవరాల్ జర్నీ ఎలా అనిపించింది? 15 వీక్స్ ఆఫ్ యువర్ జర్నీ. అది ఒక డిఫరెంట్ ప్రపంచమే డార్లింగ్. చెప్పాలంటే వీళ్ళందరూ ఏదో చెప్పుకుంటారు కానీ అవన్నీ కాదు. మారాలన్నా, కొన్ని తెలుసుకోవాలన్నా, కొంచెం పని చేయాలన్నా మనకు పనికి వస్తుంది. ఉద్ధరించింది ఏం లేదు. నేను కొన్నిటిని ఏది ఎలా చూడాలి, ఎలా ఆలోచించాలి అనేది బాగా నేర్చుకున్నాను. కానీ కొన్ని ఓట్స్తో ఆ విన్నర్ ట్రోఫీ మిస్ అయింది. ఏమైనా ఫీల్ అయ్యావు బ్రో? నో ఫీలింగ్స్, నో రిగ్రెట్స్. చాలాసార్లు చెప్పాను, నో రిగ్రెట్స్. వన్ ఐ గాట్ అన్ ఎ మూవీ విత్ మై గురు, దట్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. కానీ ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఈవెన్ అందరూ షాక్ అయ్యారు. మీ వైఫ్ కూడా, తేజు గారు కూడా మంచి ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కంటెంట్ ప్రోమోకి. సో ఆ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటి బ్రో? ఇదే డెసిషన్ ఒకవేళ 35 lakhs ఫస్ట్ వీక్లో ఆఫర్ చేసినప్పుడు, అది కాకుండా రవితేజ గారి సినిమానా లేదంటే బిగ్ బాస్ కంటిన్యూ అవ్వడం అంటే అప్పుడు కూడా అదే డెసిషన్ తీసుకునే వల్ల ఎందుకు అంత పిచ్చి అయింది? ఇష్టం సినిమా అంటే. ఫస్ట్ నాకు సినిమా అంటే ఇష్టం, ఆయన అంటే ఇంకా ఇష్టం. కానీ బిగ్ బాస్ అంటే కూడా ఇష్టం కదా. కరెక్టే, కానీ నాకు ఆయనతో సినిమా అంటే ఎవరన్నా వదులుకుంటారా? నేను ఇంకో సీజన్కి వస్తాను పర్లేదు కావాలంటే. ఆయనతో సినిమా బ్రో ఎందుకు వదులుకుంటాను? బట్ ఒకసారి సీజన్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో సీజన్ అంటే ఇవ్వకపోయినా పర్లేదు, నాకు ఆయనతో సినిమా కావాలి. ఆయన సినిమాలు చూసుకుంటూ పెరిగినవన్నీ ఆయన పక్కన చేయడం అనేది నిజంగా చెప్తున్నా కదా, రాసి పెట్టి ఉంటే కానీ రాదు. అలాంటిది ఆయనకి ఫస్ట్ డే పిలిచింటే కన్ఫర్మ్ ఇప్పుడేదైతే డెసిషన్ అప్పుడు అదే డెసిషన్, నో డెసిషన్ చేంజ్, వెళ్ళిపోయేవాడిని. కానీ గేమ్ వైజ్గా వచ్చేస్తే అమర్ బిగ్ బాస్ హౌస్కి వెళ్తున్నాడు అన్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయినాయి. ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు, విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అమర్నే విన్నర్ చేస్తారు అన్న పాయింట్లు ఇంకా స్టార్ట్ అవ్వకముందు. వన్స్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత సెకండ్ వీక్ నుంచి ఆ గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. రీజన్ ఏంటి బ్రో? కొన్ని వీక్స్ వరకు ఫస్ట్ 5 weeks ఎక్కడ అమర్ కనిపించకపోవడానికి రీజన్? కనపడకుండా చేశారు డార్లింగ్. కనిపించకుండా ఎక్కడ పోయాను? నేను చెప్పిన మాటల్ని, నేను చెప్పిన పాయింట్స్ అన్నిటినీ బయట రాంగ్గా ఎడిటింగ్లు చేసి, ఎక్కడ అప్రోప్రియేట్ కట్ చేయాలో కట్ చేసి, ఆర్ఆర్లు మిక్స్లు చేసి చాలా వర్క్ చేశారు పాపం. ఎన్ని స్టూడియోలు మాట్లాడో తెలియదు కానీ పాపం చాలామంది ఎడిటర్లు, నాకు తెలిసి మ్యూజిక్ కంపోజర్లు కూడా పనిచేసి ఉంటున్నారు దాని మీద. ఎంత బ్యాడ్ చేయాలో అంత బ్యాడ్ చేశారు, అందుకు నేను కనపడలేదు. కానీ ఎక్కడ ఆడలేదు కదా, మీరు కూడా ఒప్పుకున్నారు ఆడలేదు. నేను ఒప్పుకోలేదు. నేను ఆడలేదు అంటే ఆ పర్టికులర్ వీక్లో నేను ఆడలేదు, ఈ వీక్లో నేను ఆడలేదు. ఆ వీక్ గురించి మాట్లాడాలి అలా కాదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే, నేనా వేరే దాంట్లో ఆలోచిస్తూ ఉంటాను, వేరేదేదో చూస్తూ ఉంటా, థింక్ చేస్తూ ఉంటా, పక్కన వెళ్ళి పుసుకుని మాట వేస్తారు, వాడు ఏమీ ఆడలేదు. ఈ వారం గురించి మాట్లాడరు, ఇదే మాట రెండో వారంలో కూడా అంటారు కదా, అది దీనికి రెండు కలిసిపోతాయి. అలా దాన్ని, ఆ వర్డ్ని పోర్ట్రేట్ చేశారు. ఆడకుండా నేను ఇక్కడ దాకా వచ్చానా? మిగిలిన వాళ్ళు మరి ఏమంతా పొడి చేసి ఆడినారు? మిగిలిన వాళ్ళు ఆడిన వాళ్ళ గురించి పక్కన పెడదాం, మిగిలిన వాళ్ళు ఏమంతా పొడి చేసి ఆడినారు? వాళ్ళు ఎందుకు వచ్చారు మరి అక్కడ దాకా? కానీ మోస్ట్ ఆఫ్ ద ఫౌల్ గేమ్స్ అమర్ దగ్గర నుంచి. ఫౌల్ గేమ్స్ ఎన్ని ఆడండి. త్వరలో రవితేజ గారితో కూడా సినిమా చేయాలి, మమ్మల్ని అందరినీ బుల్లితెర మాస్ మహారాజా, 70mm మాస్ మహారాజా ఇద్దరు ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఫైనల్గా ఆడియన్స్కి ఈవెన్ లోపల ఉన్నప్పుడు అండ్ బయటకు వచ్చాక ఆ ఇన్సిడెంట్ అయిన తర్వాత కూడా చాలామంది మీ సైడ్ స్టాండ్ చేసుకుని సపోర్ట్ చేశారు. అండ్ స్టిల్ ఎప్పటి నుంచో మీకు సపోర్ట్ వస్తున్న మీ ఫాలోవర్స్ అందరికీ ఏం చెప్తావు? నేను అందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నానండి. మొదటి 5 వారాల్లో నేను ఆడలేదనో అదనో ఇదనో చెప్పి నన్ను చాలా చాలా కించపరిచారు, చాలా నీచంగా మాట్లాడారు. అన్నిటినీ భరిస్తూ వచ్చా. తర్వాత నాకు నేను మార్చుకొని మీ అందరి మెప్పులు పొంది ఇక్కడ దాకా వచ్చాను. నాకు ఇక్కడ ఎవరూ శత్రువులు లేరండి, నాకు ఎవరు మీద నాకు ద్వేషాలు లేవు. దయచేసి చెప్తున్నాను, అనవసరంగా కొన్ని విషయాల్లోకి ఎవ్వరూ కలగజేసుకోకండి. మీ లైఫ్ మీరు చూసుకోండి, మా లైఫ్ మాకు చాలా ఉంది, ఎంతో ఉంది. ఇవన్నీ పట్టించుకుంటూ కూర్చున్నంత ఓపిక తీరిక కూడా ఎవరికీ ఉండదు అని ముఖ్యంగా చెప్తున్నాను. ఏ మాత్రమైన
కామెంట్లు పెట్టే వాళ్ళలో కొంతమందిలో, మిగిలిన వాళ్ళు మీరు పెట్టుకొని మీకు నచ్చకపోతే నేనేం చేయలేను, ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయకండి. మనకు ఇంట్లో మనకి అమ్మ వాళ్ళు ఉంటారు, అలాంటప్పుడు కొంచెం చూసుకోండి. అండ్ ఫైనల్లీ ఇక్కడ దాకా నన్ను తీసుకొచ్చి గెలిపించి ఎంత కష్టమైనా నా ఎదుట నించొని మాట్లాడినారు చాలామంది. పేరు పేరున మానస్ కానీ, ఆర్యన కానీ, మహేష్ కానీ, మహేశ్వరక కానీ, భూషణ్ అన్న కానీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా థ్యాంక్స్. అండ్ నా ఫ్యాన్స్కి, నా ఫాలోవర్స్కి, జనరల్ ఆడియన్స్కి, కామన్ ఆడియన్స్కి నిజంగా మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఎప్పటికీ ఎంత ఎదిగినా మీరు చూసా మరి ఇలానే ఉంటారు. రవితేజ గారి ఫ్యాన్స్ కూడా, వాళ్ళు కూడా support రవితేజ గారి ఫ్యాన్స్ అసలు మేమంటేనే మాసు, మాస్ అంటేనే ఫ్యాన్స్. అది మాస్ మహారాజాకి మాత్రమే దక్కుతుంది. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మాస్ మహారాజా ఫ్యాన్స్ అందరికీ ఐ లవ్ యూ ఆల్. ఎప్పటికైనా సరే గుర్తుపెట్టుకొని అమర్ ఇలానే ఉంటాడు, అది ఏ స్టేజ్కి వెళ్ళినా సరే. హౌస్లో